కాబట్టి ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు కమ్యూనిస్టులు చెప్తున్నారో మేము కమ్యూనిస్టులము, మేము సాయుధ పోరాటం చేశాము, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశాము అనేది పచ్చి అబద్ధం. అది ఈ విషయంలో కమ్యూనిస్ట్ నాయకుడు అప్పుడే రావి నారాయణ రెడ్డి గారు ఆయన అప్పుడే ఒక తెలంగాణ నగ్న సత్యాలు అనే డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశాడు. అప్పుడు అందులో స్పష్టంగా మెన్షన్ చేసింది ఏంటంటేనంటే ఆంధ్ర నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ అప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది హిమాలయం అంత పెద్ద తప్పు. భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలా, నిజాంకు అనుకూలంగా మద్దతుగా నిలవాలి అని తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది హిమాలయం అంత పెద్ద తప్పు అని చెప్పేసి ప్రకటించారు ఆయన. అది కమ్యూనిస్టులు దాన్ని మరుగున పెట్టేసి మేము నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశాము, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశాము అని చెప్పేసి చెప్తుంటారు. అది శుద్ధ అబద్ధం. అంతేకాకుండా ఇక్కడ క్లిష్టమే అంటే నిజాంను ఆసరాగా చేసుకొని భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నిజాం సంస్థానం ఏదైతుందో దాన్ని రిపబ్లిక్ ఆఫ్ కమ్యూనిస్ట్గా మార్చాలనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇంకా కొంతమంది నాయకులు రష్యా వెళ్ళారు. అప్పుడు స్టాలిన్ను కలిసి మేము ఇట్లా చెయ్యాలనుకుంటున్నాము, మీరు మాకు సపోర్ట్ చెయ్యండి అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళారు అక్కడికి ఒక బృందం, కమ్యూనిస్ట్ నాయకుల బృందం. రిపబ్లిక్ ఆఫ్ కమ్యూనిస్ట్ చేద్దాం అనుకుంటున్నాము నిజాం సంస్థానాన్ని, కాబట్టి మీ మద్దతు కావాలా మాకు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ అవన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గ్రహించే వెంటనే ఆపరేషన్ పోలో చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గ్రహించి స్టాలిన్ ముందుకు రాలేదు, తను సపోర్ట్ చెయ్యనన్నారు. ఎందుకనంటే అది కుదరని విషయము, అట్లా జరగడం కుదరదు. ఇప్పుడే నిజాం గవర్నమెంట్నే వాళ్ళు కూల్చేయడానికి, వాళ్ళ నిజాంకు వ్యతిరేకంగా అక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. ఈ దశలోపట రిపబ్లిక్ ఆఫ్ కమ్యూనిస్ట్ అనేది ఏర్పడడం అనేది కష్టం అని చెప్పేసి స్పష్టంగా స్టాలిన్ చెప్పడంతో వాళ్ళు నిరాశతో వెనుదిరిగారు. కాబట్టి ఇట్లా అప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులు శిఖండి పాత్రనే పోషించారు. ఒక రకంగా స్పష్టమైన విధానాలు ఉండవు, సమయానుకూలంగా సిద్ధాంతాలని వదిలేయడము, అవి ఇప్పటి వరకు అవి కమ్యూనిస్టు పార్టీలో జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదీ తప్పులు చేయడము, దాన్ని చారిత్రక తప్పిదమని ఒక మాస్క్ వేసుకోవడము, దానికి ప్రతిసారి ఎన్నిసార్లు తప్పులు జరిగినా హిస్టారికల్ బ్లండర్ అనేటువంటిది కమ్యూనిస్టుల నోటి నుంచి పదే వచ్చే పదం. అది మాకు కొన్ని హిస్టారికల్ బ్లండర్, ఇది ఈ పదం సూటబుల్ ఫర్ కమ్యూనిస్ట్ అనమాట. వాళ్ళు ఒక ఊత పదం లాగా వాడేస్తారు. ఏదైనా తప్పు జరగగానే దట్ ఈస్ హిస్టారికల్ బ్లండర్, ఇది చారిత్రక తప్పిదం అని చెప్పేసి. సో కాబట్టి ఇట్లా వాళ్ళు కూడా ద్వంద్వ వైఖరి అవలంబించడంతో అప్పటి వరకు నిజాం అరాచక రజాకారులతోనే శిక్షలు అనుభవిస్తున్నటువంటిది నిజాం సంస్థాన ప్రజలు కమ్యూనిస్టులు సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కమ్యూనిస్టులకు ఆయుధాలు కూడా ఇచ్చాడు నిజాం వాళ్ళకు. ఎప్పుడైతే నిజాంకు అనుకూలంగా అప్పటి వరకు నిజాం కమ్యూనిస్ట్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద నిషేధం విధించారు. అప్పటి వరకు వీళ్ళు ఆంధ్ర మహాసభ పేరు మీద ఉద్యమాలు చేసేవాళ్ళు రహస్యంగా కమ్యూనిస్టులు. సో ఆ తర్వాత ఎప్పుడైతే నిజాం ఉద్యమం ఎప్పుడైతే అనుకూలంగా మారిందో, నిజాంకు అనుకూలంగా కమ్యూనిస్ట్ పార్టీ మారిందో, వెంటనే నిషేధాన్ని ఎత్తేసి కమ్యూనిస్టులకు ఆయుధాలు సప్లై చేశారు నిజాం. సో దానివల్ల ఏమైంది అంటే ఇంకా సమస్యలు పెరిగిపోయినాయి తెలంగాణ ఈ నిజాం సంస్థానంలో ఉన్న ప్రజలకి. చాలా నరకాన్ని చూడాల్సి వచ్చింది. ఇది ఈ మధ్య మనకు రజాకర్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో మనం స్పష్టంగా చూడగలుగుతాం ఎంతటి దుస్థితిని నిజాం సంస్థానంలో ఉన్నటువంటి అప్పటి సామాన్యులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ రకంగా వాళ్ళు పోరాటాలు చేసి ప్రాణాలని బైరాన్పల్లి ఉదంతము, బైరాన్పల్లిలో బహిరంగంగా ఉరిదీయడము, అందరినీ ఇట్లా చాలా అమాయకుల్ని ఉరిదీశారు. కాబట్టి ఉరిదీయడమే కాదు, రకరకాలుగా మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి, మహిళలపైన పిల్లల్ని కూడా చంపేశారు అప్పుడు. కాబట్టి ఈ దాన్ని భరించలేక ప్రజలు బయటకు వచ్చేసి తిరుగుబాటు చేశారు నిజాం పైన. అట్లా ఎక్కడ తిరుగుబాటు వచ్చినా
అక్కడ నిజాం రజాకార్లు వెళ్ళడము, దాన్ని అణచేయడము ఇవి చేశారు. కిరాతకంగా వ్యవహరించారు అన్నట్టు. ఒక రకంగా రాక్షస మనస్తత్వంతో బిహేవ్ చేశారు. మొన్న ఈ మధ్య మనం బంగ్లాదేశ్లో చూసాం. అక్కడ హిందువుల పైన ఎట్లా అరాచకం జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే. పశ్చిమ బెంగాల్లో కూడా జరుగుతుంది ఇప్పటికీ. పహల్గామ్లో ఎట్లా మా కులాన్ని అడిగి నీ హిందుత్వమా లేకుంటే హిందువా నువ్వు ముస్లిమా అని అడిగి మరి చిహ్నాలు కూడా చూసి చంపడం అనేది దారుణమైన విషయం. అలాంటి పరిస్థితులే అప్పుడు కూడా జరిగినాయి. అలాంటి పరిస్థితులే కాశ్మీర్లో కూడా జరిగినాయి. మనం కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కూడా చూసాం. కాశ్మీర్లో అయితే చాలా దారుణం. ఒకవేళ నెహ్రూ గారు కనుక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాకపోయి ఉంటే ఈరోజు పీఓకే అనే పదం అనేది ఉండేది కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక ప్రధానమంత్రి అయ్యి ఉంటే, అంటే అప్పటి కాంగ్రెస్లో అత్యున్నతమైనటువంటి నిర్ణాయక మండలిలో 15 మంది ఉండేవారు. 15 మందిలో 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి కావాలన్నారు. 3 మాత్రం తటస్థంగా ఉన్నారు. నెహ్రూను సపోర్ట్ చేసింది ఎవ్వరూ లేరు, జీరో. ఎందుకని ఇచ్చారండి ఆయనకి ప్రధానమంత్రి? నెహ్రూ గారు గాంధీకి అనుకూలమైన భక్తుడు. గాంధీ గారు ఆడినటువంటి ఈ రాజకీయ క్రీడ లోపట నెహ్రూ గారు గాంధీ గారి మీద ఒత్తిడి చేశారు. కాబట్టి గాంధీ గారు ఆయనను ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత కూడా భారత విభజన జరిగిన తర్వాత కూడా అప్పుడు భారత విభజన జరిగింది, ప్రత్యేకంగా ముస్లిం కంట్రీ కావాలన్నారు జిన్నా, అది జరిగింది. సో అది జరగడంతో అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులని చంపేసి, లక్షలాది మందిని చంపి రైళ్లలో కుక్కి పంపించారు శవాలను భారతదేశానికి. ఇదంతా కూడా నెహ్రూ గారి వైఫల్యం. నెహ్రూ గారు చూసి చూడనట్టుండడం, గాంధీ గారు శాంతి జపం చేయడం, మీరు కొట్లాడొద్దు, మీరు ఎదురు తిరగొద్దు, అహింస పరమో ధర్మ అని చెప్పారు. కేవలం హిందువులకు మాత్రమే చెప్పారు. అప్పుడు అహింసో పరమో ధర్మ అని సగం చెప్పారు. ధర్మహింస తదైవచ అని అందులోనే ఉంది. ఇంకోటి అది శ్రీకృష్ణుడు చెప్తాడు. ధర్మం కోసం చేసేటువంటి హింస ధర్మబద్ధమైంది, ధర్మ రక్షణ కోసం చేసేటువంటి హింస ధర్మబద్ధమైంది అనేది మనకు ఎప్పుడూ చెప్పలే. అహింసో పరమో ధర్మ, అహింసగా ఉండడం, అహింస పాటించడం అనేదే పరమధర్మం అని మాత్రమే చెప్పారు. కానీ ధర్మహింస తదైవచ అనేది దాంట్లోనే ఉంది, అది చెప్పలేదు మనకి ఎక్కడ చరిత్రలో. కాబట్టి మన చరిత్ర మొత్తం కూడా వక్రీకరణ జరిగింది. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఏదైతే చెప్తున్నారో అది కూడా వక్రీకరణని. వాళ్ళు మొదటి నుంచి కూడా శిఖండి పాత్రనే పోషించారు. ఎప్పుడూ కూడా మన దేశానికి, మన ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఏ రోజు కమ్యూనిస్టులు వ్యవహరించలేదు భారతదేశానికి.